హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో విగ్రహం లేని ఆలయం మీకు తెలుసా? విగ్రహం లేదు, రూపం లేదు, ఏమీ లేదు, అంత శూన్యం. అదొక అద్భుతమైన దేవాలయం, మహా గొప్ప దేవం. నిత్యం వేలాది సంవత్సరాల నుంచి అక్కడ పూజలు అందుకుంటాం. అలాంటి ఆలయం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. తమిళనాడులోని కడలూరు అనే జిల్లా ఉంది. ఆ జిల్లాలో చిందావరం నటరాజ స్వామి ఆలయం ఉంది. అయితే హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శివాలయంలో ఒకటి. పరమశివుడు ఇక్కడ నటరాజ స్వామిగా ప్రత్యక్ష దైవంగా ఇక్కడ అవతరించాడు. శివతాండవం చేస్తున్న నటరాజ రూపంలో కొలువై ఉన్నాడు శివుడు ఇక్కడ. ముఖ్యమైన విశేషాలు ఏంటంటే పంచభూత క్షేత్రం. ఈ ఆలయం పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి ప్రతీక. చిందావర రహస్యం. గర్భాలయంలో నటరాజ విగ్రహం పక్కన ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని చిందావర రహస్యం అంటారు. ఇది దేవుడు నిరంకరుడని, అంతటా వ్యాపించి ఉన్నాడని సూచిస్తుంది. అద్భుత వాస్తు శిల్పం. ఈ ఆలయం పైకప్పు 21,600 బంగారు రేకులతో నిర్మించబడింది. ఇది ఒక మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తుంది. అలాగే ఈ రేకులను బిగించడానికి 72,000 బంగారు మేకులను వాడారు. ఇవి మానవ శరీరంలోని నాడులను సూచిస్తాయి. నటరాజ విగ్రహం శివుడు నృత్య భంగిమలో కనిపించే ఏకైక ప్రధాన ఆలయం ఇది. ఇక్కడ అమ్మవారు శివకామ సుందరిగా కొలువై ఉంటారు. పార్వతీదేవి ఒక అమ్మవారిగా శివకామ సుందరిగా కొలువై ఉంటారు. ఇక్కడ సందర్శన వేళలు. ఈ ఆలయాన్ని ఎప్పుడు సందర్శించాలంటే సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ప్రధాన ఉత్సవాలు. మార్గశిర మాసంలో జరిగే రుద్ర దర్శనం, జ్యేష్ఠాభిషేకం ఇక్కడ చాలా ప్రసిద్ధి. నియమాలు. గర్భాలయంలో సమీపంలో పురుషులు తమ పై వస్త్రాన్ని చొక్కా విప్పి దర్శించుకోవలసి ఉంటుంది. ఇలా దర్శించుకోవడం చాలా మంచిది. ఈ ఆలయం ముఖ్యంగా మానవ శరీరానికి సంబంధించింది. ప్రతి ఒక్క మానవుడులోని దేవుడు ఉన్నాడనే అక్కడ ఆ బంగారు పూతలో ఉన్న కాంతి వెలుతురు ఆ విధంగా మనకి వస్తుంది. శివుడు, ఆ పరమశివుడు ఆశీస్సులు మన శరీరంలోకి వెళ్ళాలంటే పూర్తిగా చొక్కా విప్పి దర్శించుకోవడం మంచిది. చొక్కా విప్పకుండా కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే రైలు మార్గం. చిందావరానికి సొంత రైల్వే స్టేషన్ ఉంది. ఇది చెన్నై, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. విమాన మార్గాలు కూడా ఉన్నాయి. 65 కిలోమీటర్ల దూరంలో కుందేచేరి విమానాశ్రయం దీనికి దగ్గరగా ఉంటుంది. అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది. చెన్నై నుండి సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైలో బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. పంచభూత స్థలాల ఆకాశతత్వానికి ప్రతీక. 10వ శతాబ్దపు చోళుల కాలం నాటి ఈ దేవాలయం చిందావర రహస్య నిరంకార శివుడు మరియు అద్భుతమైన ద్రావిడ వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ శివుడు నటరాజ కాలాధినేత రూపంలో కాస్మిక్ డాన్సర్గా కొలువై ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఆకాశవాణి తత్వంతో పంచభూతాలతో మానవ శరీరానికి అనువైన ప్రదేశం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చింది